భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమ్ముగూడెంలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. కొమ్ముగూడెంలో ఓ మాజీ సర్పంచ్ పగలు రాజకీయ నాయకుడిగా రాత్రి సమయంలో క్షుద్ర పూజలు చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గిరిజనుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి మాజీ సర్పంచ్ నాగరాజు క్షుద్ర పూజలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో గ్రామస్తులు భయపడుతున్నారు. గతంలో నాగరాజు జైలు శిక్ష అనుభవించారని గ్రామస్తులు చెబుతున్నారు. మాజీ సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో ఈ మధ్య కాలంలో క్షుద్ర పూజల పేరుతో ఒక మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకుడు నారపోగు నాగరాజు బయట నుంచి కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో క్షుద్ర పూజల పేరుతో పూజలు చేస్తూ నిమ్మకాయలు అలాగే మాంసం రక్తం అనే పదాలు వాడుకుంటా ఈ ప్రాంతంలో భయాందోళనకి ప్రజలందరినీ గురి చేస్తా ఉన్నారు. ఒక మాజీ ప్రజాప్రతినిధి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ యుగంలో అవగాహన కల్పించాల్సింది పోయి ఆయనే క్షుద్ర పూజల పేరుతో తాంత్రిక నిమ్మకాయలతో ఇలాంటి కార్యక్రమాలు చేసి అమాయక ప్రజల్ని ఆశ్రయగా చేసుకుని మోసం చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆదివాసీ ప్రజానీకం ఎక్కువ ఉంది. ఆదివాసీలలో ఎక్కువ శాతం కొంతవరకు ఇలాంటి వాటి మీద కొంత అవగాహన లేకపోవటం, దానిపై ఎవరికి ఏం జరుగుతుందనే భయాందోళనకి గురవుతా ఉన్నారు. ముఖ్యంగా ఆదివాసీలు అంటే కొంత చైతన్యం లేని వారు ఉన్నారు. వాళ్ళని చైతన్యం తీసుకురావాల్సిన ఒక ప్రజాప్రతినిధి ఈ ప్రాంతంలో భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారంటే దీనిపై అధికారులు స్పందించి ఎవరైతే ఈ నారపోగు నాగరాజు మాజీ ప్రజాప్రతినిధి ఉన్నారో అతనిపై చర్యలు తీసుకోవాలి.